వెల్టీ ల్యాబ్స్ 3.0కే వెల్కమ్. ఇది మన వాట్ ఇంటర్లింక్ న్యూస్ యూ మే మిస్ సిరీస్లోని మరో ఎక్స్ప్లెయినర్. ఈరోజు మనం ఇంటర్లింక్ నెట్వర్క్లో చాలా ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే గ్రూప్ మైనింగ్ ద్వారా మన హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అంటే హెచ్సిఎస్ని ఎలా పెంచుకోవాలి అనేది. ఓకే, సో ఈ స్ట్రాటజీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ అడగాలి. అసలు ఇంటర్లింక్ నెట్వర్క్లో మన ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవడానికి ఉన్న సింగిల్ బెస్ట్ వే ఏంటి, ఏమై ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానమే మన హ్యూమన్ క్రెడిట్ స్కోర్, షార్ట్గా చెప్పాలంటే హెచ్సిఎస్. సరే, ఇంతకీ ఈ హెచ్సిఎస్ ఎందుకంత ఇంపార్టెంట్? సింపుల్గా చెప్పాలంటే ఇంటర్లింక్డ్ నెట్వర్క్లో మన రెప్యుటేషన్ ఎలా ఉందో చెప్పేది ఇదే. అయితే హెచ్సిఎస్ అంటే ఏంటి అసలు? ఇది జస్ట్ ఒక నంబర్ మాత్రమే కాదు. ఇంటర్లింక్ నెట్వర్క్లో ఒక హ్యూమన్ నోడ్గా మన క్రెడిబిలిటీ, మన కన్సిస్టెన్సీ, అంటే మన నమ్మకం ఎంతుంది, మనం ఎంత స్థిరంగా పార్టిసిపేట్ చేస్తున్నామనేది ఇది చూపిస్తుంది. చెప్పాలంటే ఇది మన డిజిటల్ ట్రస్ట్ సిగ్నల్ అన్నమాట. ఒక మంచి హెచ్సిఎస్ స్కోర్ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో వచ్చే వెరిఫికేషన్ ప్రాసెస్లకు మనం రెడీగా ఉన్నట్టు లెక్క. అంతేకాదు, ఎకోసిస్టంలో ఫ్యూచర్లో రాబోయే కొత్త ఫీచర్స్, యూటిలిటీస్ యాక్సెస్ చేయాలన్నా ఇది చాలా ముఖ్యం. అన్నింటికన్నా ముఖ్యంగా మనం ఒక జెన్యూన్, కన్సిస్టెంట్ పార్టిసిపెంట్ అని ప్రూవ్ చేసేది ఇదే. రైట్, హెచ్సిఎస్ ఇంపార్టెన్స్ ఏంటో మనకు అర్థమైంది. మరి దీన్ని పెంచుకోవడానికి మెయిన్ టూల్ ఏంటి? అదే గ్రూప్ మైనింగ్. సో ఇప్పుడు మనం గ్రూప్ మైనింగ్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. అసలు ఈ గ్రూప్ మైనింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్. హ్యూమన్ నోడ్స్ అందరూ కలిసి సెక్యూరిటీ గ్రూప్స్లో మైనింగ్ చేస్తారన్నమాట. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఒకరి యాక్టివిటీని ఇంకొకరు వెరిఫై చేస్తారు. టెక్నికల్గా దీన్నే మల్టీ నోడ్ కన్సెన్సస్ అని అంటారు. దీనివల్ల ఎర్నింగ్స్తో పాటు మన ట్రస్ట్ కూడా పెరుగుతుంది. చూడండి, గ్రూప్ మైనింగ్ వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది మొత్తం నెట్వర్క్కే సెక్యూరిటీని పెంచుతుంది. గ్రూప్ మెంబర్స్ మధ్య ఒక కలెక్టివ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అంతేకాదు, యాక్టివ్గా ఉండే యూజర్స్ వాళ్ల హెచ్సిఎస్ను చాలా ఫాస్ట్గా పెంచుకోవడానికి ఇదొక సూపర్ ఆపర్చునిటీ. ఓకే, ఇప్పుడు మనం కాస్త ఫోకస్ పెట్టాల్సిన విషయం నంబర్స్. మన హెచ్సిఎస్ గ్రోత్ వెనుక ఉన్న ఫార్ములా ఏంటో చూద్దాం. డోంట్ వరీ, నంబర్స్ చూసి కంగారు పడదు, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఫార్ములా ఇది. మన హెచ్సిఎస్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ టు 0.01ని క్లెయిమ్ కౌంట్తో మల్టిప్లై చేసి ఆ వచ్చిందాన్ని 6 ఇంటూ nతో డివైడ్ చెయ్యాలి. ఫార్ములా చూడ్డానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ దాగి ఉంది. ఓకే, ఈ ఫార్ములాలో ఉన్న వేరియబుల్స్ ఏంటో సింపుల్గా చూద్దాం. క్లెయిమ్ కౌంట్ అంటే మనం రోజూ చేసే మైనింగ్ క్లెయిమ్స్. డైలీ మ్యాక్సిమం 6 వరకు చేయొచ్చు. ఇక n అంటే మన సెక్యూరిటీ గ్రూప్లో ఉన్న టోటల్ మెంబర్స్. చూసారా, ఈ రెండు మన కంట్రోల్లోనే ఉంటాయి. ఈ ఫార్ములాని బట్టి మనకొక చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్ అర్థమవుతుంది. అదేంటంటే యాక్టివ్గా లేని 100 మంది ఉన్న పెద్ద గ్రూప్ కన్నా చాలా డిసిప్లిన్డ్గా రోజూ మైనింగ్ చేసే 5 ఉన్న చిన్న గ్రూప్ హెచ్సిఎస్ గ్రోత్లో చాలా బెటర్ పర్ఫామ్ చేస్తుంది. సో క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అనేది ఇక్కడ 100% కరెక్ట్. హెచ్సిఎస్ గ్రోత్ మాత్రమే కాదు, మన గ్రూప్ క్వాలిటీ మన డైలీ $ITLG రివార్డ్స్ని కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. మరదెలాగో ఇప్పుడు చూద్దాం. మన డైలీ ITLG రివార్డ్ ఫార్ములా కూడా చాలా సింపుల్. 180 మల్టిప్లైడ్ బై యాక్టివ్ రేట్ అండ్ మైండ్ రేట్. ఈ ఫార్ములాలో బ్యూటీ ఏంటంటే ఇది మన గ్రూప్ యాక్టివిటీని, అలాగే మన పర్సనల్ యాక్టివిటీని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో యాక్టివ్ రేట్ అంటే మన గ్రూప్లో యాక్టివ్గా ఉన్న మెంబర్స్ డివైడెడ్ బై 5. అలాగే మైండ్ రేట్ అంటే మనం కంప్లీట్ చేసిన మైనింగ్ సైకిల్స్ డివైడెడ్ బై 6. సో ఈ రెండు రేట్స్ ఎంత హైగా ఉంటే మన రివార్డ్ కూడా అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు రోజుకి 6 సైకిల్స్లో 4 కంప్లీట్ చేశారనుకుందాం. మీ గ్రూప్లో కేవలం 2 యాక్టివ్గా ఉన్నారనుకోండి, అప్పుడు మీకు రోజుకి $48 ఐటీలాజ్ వస్తుంది. అదే మీ గ్రూప్లో 3 యాక్టివ్గా ఉంటే మీకు $72 ఐటీలాజ్ వస్తుంది. చూసారా గ్రూప్ క్వాలిటీ ఎంత పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందో? రైట్, ఇప్పటివరకు మనం బేసిక్స్ అన్నీ కవర్ చేశాం. హెచ్సిఎస్ అంటే ఏంటి, గ్రూప్ మైనింగ్ ఎలా వర్కవుతుంది, ఫార్ములాస్ ఏంటి అన్నీ చూశాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక పర్ఫెక్ట్ విన్నింగ్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం.
సీరియస్గా మైనింగ్ చేసే ఏ గ్రూప్కైనా అల్టిమేట్ గోల్ ఈ సెక్యూర్ బ్యాట్ సంపాదించడమే. ఇది ఎప్పుడు అన్లాక్ అవుతుందంటే గ్రూప్లోని మెంబర్స్ అందరూ అంటే ఆల్ 5 మెంబర్స్ రోజు మొత్తం 6 మైనింగ్ సైకిల్స్ కంప్లీట్ చేసినప్పుడు. ఇది మీ గ్రూప్ క్వాలిటీకి ఒక ప్రూఫ్ లాంటిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెచ్సిఎస్ని పెంచే సింగిల్ బిగ్గెస్ట్ బూస్టర్ ఇదే. సో మన హెచ్సిఎస్ను అలాగే మన రివార్డ్స్ను మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఒక సింపుల్ చెక్లిస్ట్ లాగా ఫాలో అవ్వండి. ఫస్ట్, రోజు మైన్ చేయండి. వీలైనప్పుడల్లా మొత్తం 6 సైకిల్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. చిన్న గ్రూప్ అయినా పర్లేదు, డిసిప్లిన్డ్గా యాక్టివ్గా ఉండే గ్రూప్స్ని చూస్ చేసుకోండి. మీ గ్రూప్ పర్ఫార్మెన్స్ బాలేదు అనిపిస్తే ఎగ్జిట్ అవడానికి వెనకాడొద్దు. వీక్కి 2 టైమ్స్ ఛాన్స్ ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోండి. గ్రూప్ మైనింగ్ అనేది కేవలం రివార్డ్స్ సంపాదించే ఒక ఫీచర్ మాత్రమే కాదు. మీరు ఒక హై క్వాలిటీ హ్యూమన్ నోడ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న బెస్ట్ వేస్లో ఇది ఒకటి. అందుకే గ్రూప్ మైనింగ్ను చాలా సీరియస్గా తీసుకోండి. ఒక హై పర్ఫార్మింగ్ సెక్యూరిటీ గ్రూప్ మీ హెచ్సిఎస్ గ్రోత్ని యాక్సెలరేట్ చేస్తుంది. అంతేకాదు, ఇంటర్లింక్ నెట్వర్క్లో ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంటర్లింక్ ఎడ్యుకేషన్ కోసం వెల్తీ ల్యాబ్స్ 3.0కి ఫాలో అవ్వండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రీ ఇంటర్లింక్ మైనింగ్ జర్నీ స్టార్ట్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చెక్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే డిస్క్రిప్షన్లో నా రెఫరల్ కోడ్ యూజ్ చేసి ఈ రోజే స్టార్ట్ చేయండి. ఈ ఎక్స్ప్లెయినర్ చూసేందుకు థ్యాంక్ యూ.